నేను మీ అందరికీ ఒక స్పెషల్ చెప్పబోతున్నాను. ఏంటి అంటే ఈరోజు నా డిగ్రీ లాస్ట్ సెమ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అనమాట. పై సైడ్కి తినడానికి ఏమైనా పెట్టుకోండి. ఎగ్జామ్ ముందు రోజు మీ ఫ్రెండ్స్తో గిల్లి కజ్జాలు, గర్ల్ ఫ్రెండ్స్తో బాయ్ ఫ్రెండ్స్తో బ్రేకప్ స్టోరీలు. సో ఇంకా ఈరోజు నా లాస్ట్ ఎగ్జామ్. నేను నాకు రెక్కలు రాబోతున్నాయి, నేను ఎగరబోతున్నాను. ఎగురు ఎంత పైకి ఎగురుతావు, ఎగురు ఇప్పుడే. రోజు చేస్తుందండి. పూజిత డిగ్రీ అయిపోతా ఉంటే నాకు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది. విడుదల, అరుంధతిలో విడుదల అంటారు చూడు. నా బిడ్డకి విడుదల విడుదల. హాయ్, హలో గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. ఈరోజు వ్లాగ్లో నేను మీ అందరికీ ఒక స్పెషల్ చెప్పబోతున్నాను. ఏంటి అంటే ఈరోజు నా డిగ్రీ లాస్ట్ సెమ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అనమాట. ఈ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఒకటి రాస్తే కంప్లీట్గా నా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. నేను ఫుల్ అసలు ఆన్ క్లౌడ్ 9 అనమాట. బట్ ఇంకొక ఎగ్జామ్ ఉంది. అసలు మనం అలా పొంగిపోకూడదు. ఎగ్జామ్ రాసిన తర్వాత పొంగిపోవచ్చు. సో మీలో చాలామంది నన్ను ఎప్పుడు అక్క ఎగ్జామ్ టిప్స్ చెప్పండి, అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తారు, ఎలా ప్రిపేర్ అవుతారు, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారు. సో ఈరోజు కొంచెం కష్టమైన నా ఎగ్జామ్ టైం అప్పుడు మీ అందరి కోసం వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో నేను ఎగ్జామ్ ఉంటే ప్రతిసారి మార్నింగ్ 4 o'clockకి లేస్తాను అనమాట. ఎగ్జామ్ రోజు మాత్రం ఖచ్చితంగా 4 o'clockకి లేస్తాను. బికాజ్ లేట్ నైట్ స్టడీస్ అయితే నాకు ఏవైతే అవుతాయో అవి అసలు ఎక్కదండి. నిద్రలో చదివేది అసలు దిమాగ్లో అసలు మనకు ఉండదు. 4 o'clock టైం ఏదైతే ఉంటుందో దాన్ని బ్రహ్మ ముహూర్తం సంథింగ్ ఏదో అంటారు. అంటే 3 o'clock అంటారు బ్రహ్మ ముహూర్తం అని. మరీ 3కి లేగలేము కదా. సో 4 o'clockకి లేచి నేను చదువుతాను అనమాట. ఇదే నా స్టడీ సీక్రెట్ ఫ్రమ్ 10th 9th స్టాండర్డ్. ఆల్మోస్ట్ 9th 10th నుంచి నేను ఇదే సీక్రెట్, ఇదే రిచువల్ని ఫాలో అవుతున్నాను ఎగ్జామ్స్కి. ప్రతిసారి ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఎగ్జామ్ రోజు ఖచ్చితంగా 4 o'clockకి లేచి చదువుతాను. వెదర్ ఇట్ మే బి మ్యాథ్స్, సాంస్క్రిత్, సైన్స్ అయినా, సోషల్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా. అండ్ టుడే ఐ హ్యావ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సీ దిస్ BBA థర్డ్ సెమ్, BBA థర్డ్ ఇయర్ 6th సెమ్. సో ఇంకా అసలు లేట్ చేయకుండా మీతో ముచ్చట్లు పెడతాను. ఆల్రెడీ ఈరోజు వ్లాగ్ చేస్తారని చెప్పి నేను ప్రిపేర్ అయిపోయాను. అండ్ ఒకవేళ రివిజన్స్ ఉన్నా మొత్తం సబ్జెక్ట్ వచ్చేసి నాకు కూడా 4 o'clockకి లేచి మొత్తం రివైజ్ చేసుకోవాలి. కొన్నిసార్లు మొన్న ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్కి అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు నాకు ముందు రోజు నేను 10:30 10:45 వరకు షూటింగ్లోనే ఉన్నాను. పెళ్లి సీక్వెన్స్ ఏదో జరుగుతుందని. ఆ రోజు మీరు వ్లాగ్ చూసుంటారు ఎంత హడావిడి ఉండిందో. సో అలా నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ పొద్దున్నే 4 o'clockకి లేచి చదువుకున్నాను. కావాలంటే ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత వచ్చి పడుకోవచ్చు. అండ్ కొంతమందికి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ ఉంటాయి. 2 నుంచి 5 వరకు అలా ఉంటాయి, లేదా 1 నుంచి 4 వరకు అలా 3 hours ఉంటాయి. బట్ స్టిల్ అయినా కూడా మీరు మార్నింగే లేకండి. బికాస్ మార్నింగ్ టైంలో మనకి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. నిజంగా నన్ను నమ్మండి, ఒకసారి ఎగ్జామ్స్కి ఇది ట్రై చేయండి, తర్వాత మీరు నన్ను ప్రతిసారి గుర్తుపెట్టుకుంటారనమాట. సో అది నా సీక్రెట్. అండ్ దాంతోపాటు మా మమ్మీని అసలు లేకొద్దని చెప్తాను నేను పొద్దున్న చదువుకునేటప్పుడు. బికాస్ మా మమ్మీ లేచింది అనుకోండి ముచ్చట్లతోటే సరిపోతుంది, నాకు ఖచ్చితంగా ముచ్చట్లు సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అటు సైడ్ది మాది ఫేసింగ్ వెస్ట్, ఇటు సైడు ఈస్ట్. సో మనం చదివేటప్పుడు ఈస్ట్ డైరెక్షన్, ఈస్ట్ ఫేసింగ్ కూర్చొని చదవాలి. ఓకే, ఇదొక టిప్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మార్నింగ్ 4 o'clockకి లేగడం, ఇంట్లో ఎవరు లేగని టైంలో మనం కూర్చొని చదవడం. 3 మనం ఈస్ట్ డైరెక్షన్లో కూర్చొని చదవాలి. ఓకే, అండ్ అంతేకాకుండా పై సైడ్కి తినడానికి ఏమైనా పెట్టుకోండి. బికాజ్ స్మార్ట్ కరకర నమలడానికి చిప్స్ కానివ్వండి, లేదా నేను మంచిగా ఫ్రెష్ అయ్యి, అంటే స్నానం అయితే చేయలేదు ఇంకా, మంచిగా బ్రష్ చేసి వచ్చి కూర్చున్నాను. సో కాబట్టి ఇలా ఇవైతే వీటిని ఏమంటారు, పెసరపప్పు. దీన్ని మా మమ్మీ వేపిస్తుంది అనమాట. నేను అలా చదివేటప్పుడు తింటూ చదువుతాను. బికాజ్ మనకు నిద్ర ఏమైనా వచ్చినా కూడా ఆ కరకర సౌండ్కి మన బ్రెయిన్ మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది అనమాట. ఇంకా తింటూ చదువుతూ ఉంటే నాకు ఎక్కుతుంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. సో దిస్ ఇస్ వాట్ ఐ డూ యూజువల్గా. నాకు ఎక్కాలి, ప్లస్ నేను చాలా టక్కని గ్రాస్ప్ చేయాలి అని చెప్పేసి ఇవి కొన్ని టెక్నిక్స్. ఇంకొకటి చదివేటప్పుడు
థియరీ సబ్జెక్ట్స్ అయినా ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అయితే ఫార్ములాస్ అన్నీ రాసుకుంటూ ఉండండి. థియరీ సబ్జెక్ట్స్ అయితే బుక్లో అన్నీ రాయండి. నేను మీకు బుక్లో చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. సో చూసారు కదా ఇదంతా. సో ప్రతి సబ్జెక్ట్కి ఇది హ్యాండ్ రైటింగ్ ఇలా ఉందని అనుకోకండి, రఫ్గా రాశాను, చాలా రఫ్గా. సో ప్రతి సబ్జెక్ట్కి ఇలా సైడ్ హెడ్డింగ్స్ వేసేసి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అన్నీ, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఇలా రాసుకుంటా అనమాట. థియరీ సబ్జెక్ట్ చదివినా కూడా అలాగే. సో డయాగ్రామ్స్ ఉన్నా, స్టెప్స్ ఉన్నా, ఒకవేళ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అయితే ఒకే రోజు మార్నింగ్ మీరు 4 o'clockకి లేస్తే మొత్తం అన్నీ ప్రాక్టీస్ చేయలేరు. సో అట్ దట్ టైం మీరు ఫార్ములాస్ ఏమైనా రాసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే రోజు ఎంత ప్రశాంతంగా అయితే అంత ప్రశాంతంగా ఉండండి. మిగిలిన టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. అండ్ ఎగ్జామ్ ముందు రోజు మీ ఫ్రెండ్స్తో గిల్లి కజ్జాలు, గర్ల్ ఫ్రెండ్స్తో, బాయ్ ఫ్రెండ్స్తో బ్రేకప్ స్టోరీలు, లేదా వాళ్ళతో మీరు కొట్లాడి నువ్వు ఇలా చేసావు ఇలా చేసావు అని డిస్కషన్స్ పెట్టుకొని. సి దిస్ ఇస్ నాట్ లైఫ్ గైజ్. మీరు చెప్తున్నాను 10th ఇంటర్మీడియట్లో మేబీ మోస్ట్లీ ఇలాంటి వాళ్ళే చూస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ ముందు మీతో చిన్నగా గొడవలు పెట్టేసుకొని మిమ్మల్ని మీరు డిస్టర్బ్ అయ్యి మీరు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇదంతా దిస్ ఇస్ కాల్డ్ నిబ్బి లవ్ స్టోరీ అనే నేనైతే పిలుస్తాను. బికాజ్ మీరు దానికి చాలా డిస్ట్రాక్ట్ అయిపోతారు. నెక్స్ట్ డే లేచినా కూడా ఇదే ఉంటుంది, చదువుతున్నప్పుడు ఇదే ఉంటుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదే డిస్టర్బెన్స్లో ఉంటారు. ఇదంతా కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఎవరైనా ట్రూగా లవ్ చేస్తే వాళ్ళకి వాళ్ళ ఎగ్జామ్ బాగా రాయాలి, ఇంకా ప్రశాంతంగా రాయాలి, ఇంకా కూల్గా ఉండాలనే ఫీలింగ్ ఉండాలి. కానీ ఇంట్లో మన పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేయాలి. కానీ మనతో గొడవలు పెట్టేసుకొని చిరాకులు పెట్టేసుకొని డిస్టర్బ్, దిస్ ఈజ్ నాట్ లైఫ్. ఓకే, సో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉండండి, మీకు నచ్చేవి తినండి. మీకు చికెన్ తింటే కొంతమందికి బ్రెయిన్ బాగా పని చేస్తుందని ఉంటారు కదా, అలా చికెన్ తినేవాళ్ళు చికెన్ తినండి. చాక్లెట్స్ తింటే బ్రెయిన్ బాగా పని చేస్తుంది అనుకునే వాళ్ళు చాక్లెట్స్ తినండి. ఎగ్జామ్స్ టైంలో మీకు నచ్చినవి చేయండి, అంతేకాని మళ్ళీ డిస్ట్రాక్ట్ అయ్యి చేయకండి. ఎగ్జామ్ వెళ్ళే రోజు తలస్నానాలు చేయడం, లేదా చదివాక తలస్నానాలు చేయడం, ఇంకొకటి ఏంటి ఎక్కడికో వెళ్ళి పార్టీ చేయడం, లేదా వేరే ట్రిప్పులో ఉండడం. ట్రిప్కి వెళ్ళేసి వస్తే బాగుంటుంది, రిలాక్స్ అవుతాం. బట్ థింగ్ ఏంటంటే ఆ ట్రిప్పులోనే ఉండి మనం చదువుకోవడం రాదు, ఆ హ్యాంగ్ ఓవర్లో నుంచి బయటికి రాము, మళ్ళీ ట్రిప్కి వెళ్ళాలనిపిస్తుంది. లేదా ఎగ్జామ్ రాసినప్పుడు అరే ఆ ట్రిప్ ఎంత బాగుంది కదా అలా ఉంటుంది అనమాట. అదే ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేశాక నేను ట్రిప్కి వెళ్ళాలి అని టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, నేను ఇంకా ఎగ్జామ్స్ బాగా రాయాలి, ఎగ్జామ్స్ అయ్యాక ఎంజాయ్ చేయాలి. సో అది ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంకా అసలు ఏం చేయను, నేను కూడా కాసేపు చదువుకుంటాను. చదువుకున్న తర్వాత నేను ఏం చేస్తానని చెప్తాను అనమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో అలా వేసి నేను చదివేవన్నీ చదివేసాను. చిన్న షార్ట్ ఏమైనా ఉంటే అక్కడ సెంటర్ దగ్గర కొంచెం సేపు అలా చూసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ రాసుకున్నాను కదా, ఇవన్నీ వెళ్ళేటప్పుడు అలా చూసుకుని వెళ్తాను అనమాట. చాలా మంది అంటారు లాస్ట్ మూమెంట్లో నువ్వు చదివితే మర్చిపోతావు అని అంటారు. అవును, అమ్మాయిలు ఎలా అంటే లాస్ట్ మూమెంట్ వరకు చదువుతూనే ఉంటారు, చదువుతూనే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఏమైనా చిన్న ఉంటాయి కదా, చిన్న షార్ట్ ఆన్సర్స్ అలాంటివి, లేదా ఈ రివిజన్ అంతా రాసుకున్నదంతా ఒకసారి సెంటర్ దగ్గరికి వెళ్ళాక మొత్తం అలా తిరిగేస్తా అనమాట. తిరిగేయడం ఇన్ ద సెన్స్ ఒకసారి ఇలా ఫాస్ట్ రీడింగ్ చేస్తా. చాలా మంది అంటారు లాస్ట్ మూమెంట్లో చదివితే మర్చిపోతారు, గుర్తుండదు, అది ఇది అని చెప్తారు. బట్ నిజం ఏంటంటే లాస్ట్ మూమెంట్లో కొత్తవి ఏమైనా నేర్చుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు ఒకవేళ ఒక చాప్టర్ ఏదో వదిలేసి ఉంటారు, దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తాను 15 minutes టైం ఉంది కదా అంటే ఆ హరీబరీలో అప్పుడు నేర్చుకున్నది గుర్తుండదు, ముందు నేర్చుకున్నది కూడా కన్ఫ్యూజింగ్ అవుతుంది అనమాట. సో అలా కొత్తవి నేర్చుకోవడం చేయకండి. ఆల్రెడీ నేర్చుకున్నది ఏదైనా రివైజ్ చేసుకుంటే దాట్ వర్క్స్. అండ్ నేను ఇది చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఆల్రెడీ నేర్చుకున్నవి ఏవైనా ఉంటాయో లాస్ట్ మూమెంట్లో మనం రివైజ్ చేస్తుంటాం కదా, అప్పుడు బాగా సేవ్ అవుతాయి. అండ్ ఎగ్జామ్లో అదే క్వశ్చన్ వస్తుంది, మీరు ఊరికే ర్యాండమ్గా చదువుతారు కదా, అదే క్వశ్చన్ వస్తుంది. సో ఇలా నేను చాలా టైమ్స్ ఫేస్ చేశాను సేమ్ సిచ్యువేషన్ని. సో చాలా ప్రశాంతంగా వెళ్ళండి, ఒక 15 minutes 20 minutes ముందే వెళ్ళండి సెంటర్కి, అక్కడ వెళ్ళి కూర్చోండి ప్రశాంతంగా. అండ్ ఎవ్రీ టైం నేను స్కూటీలో వెళ్ళేదాన్ని. అండ్ ఈసారి అయితే అక్కడ పార్కింగ్ బాగుంది, అండ్ అలాగే లాస్ట్ సెమిస్టర్ కాబట్టి ప్రశాంతంగా కార్లో వెళ్తున్నాను అనమాట. అండ్ మా మమ్మీ అది నాకు 9:30కి ఎగ్జామ్. సో 9:30 ఎగ్జామ్ అంటే నేను 8 o'clock వరకు చదువుతాను. నాకు ఇక్కడ నుంచి సెంటర్కి ఒక 1/2 an hour. సో నేను 8 o'clock వరకు చదువుతాను. 8 o'clock 7:50 నుంచి మా మమ్మీ పాపం చాలా, నాకు ఎగ్జామ్స్ అంటే మా మమ్మీకి చాలా టెన్షన్, పొద్దున వరకు లేగదు పాపం, లేచినా కూడా లోపలే ఉంటుంది. లేచి అలాగే కూర్చొని బయటకు వస్తే ఇది ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతుందో. నా ఎఫర్ట్స్ కంటే మా మమ్మీ ఎఫర్ట్స్ చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి పాపం, మా ఇంట్లో నేను చదివేటప్పుడు గిన్నెలు తోమకూడదు, ఎవరన్నా వచ్చి ఈ రూమ్లో హాల్లో తిరిగి ఇక్కడ ఏమైనా సర్దనాలు చేయకూడదు, అవి ఉన్నట్టే ఉండాలి వస్తువులు.
ఇంకొకటి నన్ను నిద్ర పని చేయమని చెప్పకూడదు, అది ఇలా ఉంది నన్ను అసలు ఏం డిస్టర్బ్ చేయకూడదు ఎగ్జామ్స్ అప్పుడు, చాలా వదిలేయాలన్నమాట. ఈ విషయంలో మాత్రం చాలా సాడిస్ట్ దాన్ని. మేబీ నేను బాగా చదువుతుండొచ్చు, మంచి స్కోర్ చేసే అమ్మాయిని అయి ఉండొచ్చు, బట్ ఇలాంటి కొన్ని ఇవి ఉన్నాయన్నమాట. నేను ఏదైనా చేస్తున్నా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి మా మమ్మీ 7:50 నుంచి పూజిత ఎగ్జామ్కి టైం అవుతుంది, లేకు అవేంటి గీజర్ స్విచ్ ఆన్ చేయను, రెడీ త్వరగా స్నానం చేయాలంటే అప్పుడు అలా 5 minutes మమ్మీ 5 minutes అనుకుంటూ 8 o'clock వెళ్ళి టకటక స్నానం చేసేస్తాను. ఇప్పుడు మనకి 8 అయింది ఆల్రెడీ. మా మమ్మీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా అసలు లేట్ చేయకుండా మనం స్నానం చేసి వచ్చి, స్నానం చేసిన తర్వాత మనం ఏం చేస్తాం అనేది కూడా నేను మీ అందరికీ చెప్తాను. అండ్ ఎగ్జామ్ సెంటర్ ఎలా ఉందో కూడా మీ అందరికీ చూపించబోతున్నాను ఈరోజు. సో గివ్ మీ 5 minutes నేను రెడీగా వచ్చేస్తా. సో ఇంకా ఈరోజు నా లాస్ట్ ఎగ్జామ్. నేను నాకు రెక్కలు రాబోతున్నాయి, నేను ఎగరబోతున్నాను. ఎగురు ఎంత పైకి ఎగురుతావు ఎగురు ఇప్పుడే. అలా ఉందన్నమాట. కానీ ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్ రాసేసి వచ్చేస్తే ఒక పని అయిపోతుంది. మా మమ్మీ రా మమ్మీ ఒకసారి ప్లీజ్. వీడియోలు పెట్టి అంటే ఆడియన్స్ అందరూ అడుగుతున్నారు ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ఉంటది అందుకని రోజు చేస్తుంది, కానీ ఇట్లా వీడియోలు పెట్టి చేయటం కొంచెం అంటే ఏంటి చూపిస్తున్నాను నేను ఎలా ఉంటానని. ఇది కాకుండా మా ఆడియన్స్కి అట్లనే ఒకసారి ఏంటి నేను నీ టెన్షన్స్ ఎలా ఉంటాయో కొంచెం చెప్పు. ఎగ్జామ్ రాసేది తినేయండి, 100% టెన్షన్ పడేది నేను. కానీ పాపం ఏది ఎట్లున్నా కానీ ఒక్కటైతే మా పుస్తకాల్లో నచ్చుతుంది, ఇది ఒప్పుకోవాలి. అర్లీ మార్నింగ్ ఎగ్జామ్ ఉందంటే మాత్రం 3:34 కంతా షార్ప్గా లేసేస్తుంది. అంటే నార్మల్ రోజుల్లో షూట్ ఏమన్నా ఉండే నైట్ 1 o'clock 2 o'clock వచ్చినా గానీ షార్ప్. షూటింగే కాదు, కొన్నిసార్లు నిద్ర కూడా రాదు. నేను నార్మల్ రీజన్స్ కూడా అందుకే నేను తను ఎక్కువ చదువు కానీ నా టెన్షన్ నాకు ఉంటుంది. 3:45 4 నేను అసలు చదువుకొని సబ్జెక్ట్ సాంస్క్రిట్ ఎగ్జామ్ కి అయితే 3:45 లేస్తాను నేను. నాకు ఫుల్ టెన్షన్. చూసారుగా బుక్ మర్చిపోయాను, అక్కడేం చదవదు కానీ నన్ను బ్లేమ్ చేయడానికి ఏదో ఒక పాయింట్ పట్టుకొని నువ్వు అది తేలేదు ఇది తేలేదు గిలికజాలు పెట్టుకుంటూ. అట్లా కాదులే, చదువుతాను కూడా. కానీ ఇప్పుడు మా మమ్మీకి కొంచెం కార్యక్రమం ఉంది, ఇదైతే రోజు చేస్తుందండి. ఎగ్జామ్ ఉన్నప్పుడు గుడికి వెళ్ళకుండా ఈ పని మాత్రం గుడికి వెళ్ళను. ఇంకొక కొన్నిసార్లు అమ్మాయిలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలా ఇంట్లో దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అంటే మా మమ్మీ దగ్గర మాత్రం ప్రతిసారి ప్రతి ఎగ్జామ్ కి 10th కి, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్, చిన్నప్పటి అంటే నాకు ఊహ తెలిసి గుర్తున్నప్పటి నుంచి అయితే 10th నుంచి ఉంది. మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాయి అనమాట ప్రశాంతంగా. ఎందుకంటే మన మమ్మీ మనల్ని హార్ట్ఫుల్ గా విష్ చేస్తుంది. ఇంకెవరైనా ఆల్ ది బెస్ట్ అందరు చెప్తారు, బట్ హార్ట్ఫుల్ గా ఎట్లయినా సాధించాలి అనే రేంజ్లో మన మమ్మీ విష్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు మా మమ్మీకి అయితే కాలు మొక్కుతాను. అదేమో అలా సెంటిమెంట్ ఉంది, ప్రతిసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కాలు మొక్కాలి అని చెప్పేసి. ఇంకా అసలు లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది. అండ్ మీ వాచ్ మీరు పెట్టుకోండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, బికాజ్ అండ్ డిజిటల్ వాచెస్ ఇట్లాంటివి పెట్టుకెళ్ళకండి. నార్మల్ వాచ్ మీరే పెట్టుకోండి. అక్కడ ఇన్విజిలేటర్ పెడతారు, టైం ఉంటుంది, ఇవన్నీ కాదు. మన దగ్గర పాత వాచ్ పెట్టుకొని వెళ్ళేదాన్ని. అక్కడ ఇన్విజిలేటర్ టైం చెప్తారు అంటే వాళ్ళ టైం ఎలా ఉంటుంది, 1/2 hour కంప్లీటెడ్, 1 hour కంప్లీటెడ్, లాస్ట్ 2 minutes లెఫ్ట్, 5 minutes లెఫ్ట్. టెన్షన్. నేను కొంచెం స్లోగా రాస్తాను ఎగ్జామ్, చాలా స్లోగా రాస్తాను. సో అలా రాసేటప్పటికి నాకు టెన్షన్ ఆగం అయిపోయి నేను టెన్షన్ పడుతున్నాను అనమాట. సో అలాంటివి ఏమి ఉండకూడదు. ఏదేమో కానీ పూజిత డిగ్రీ అయిపోతా ఉంటే నాకు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది. విడుదల, అరుంధతిలో విడుదల అంటారు చూడు, నా బిడ్డకి విడుదల. ఇంకా రేపటి నుంచి చూపిస్తాను ఆ తడాక. అంత సీన్ లేదు కానీ అవన్నీ ఊరికే చెప్తుంది మనం ఇట్లే కానీ. సో అది గైజ్ ఇంకా అసలు లేట్ చేయకుండా నేను మీతో ముచ్చట్లు పెట్టుకుంటుంటే లేట్ అయిపోతుంది. ఆహా వండు, ఆహా కడుగు, ఆ తోము రేపటి నుంచి వేరే లెవెల్. నేను ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నా గైస్. గుండు కొట్టించుకొని ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా నేను. సో ఏదో ఒకటి చేద్దాం. ఫస్ట్ అయితే ఈరోజు ఎగ్జామ్ రానివ్వండి. అండ్ మీ అందరికీ నా సెంటర్ ఎలా ఉండబోతుంది ఏంటి ఇవన్నీ కూడా చూపిస్తాను. హోప్ ఈ వీడియో మీరందరూ చాలా హెల్ప్ఫుల్ ఫీల్ అయ్యారు అని, మంచి టిప్స్ కూడా చెప్పాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా. అండ్ ఒకవేళ దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ప్రశాంతంగా దేవుడి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరితో గొడవలు, చిన్న గిల్లి కజ్జాలు, ఇన్విజిలేటర్స్తో, ప్రిన్సిపల్స్తో ఇవన్నీ పెట్టుకోకండి. ప్రశాంతం.
నేను కూడా చాలా గోల యాక్టివ్ ఈరోజు వ్లాగ్ కోసం అయినా ఆదం క్యాండిడేట్ నేను కూడా ఈరోజు వ్లాగ్ కోసం ఇంత మాట్లాడుతున్నాను. లేకపోతే అసలు నేను ఏం మాట్లాడాను, నేను ఏం ప్రశాంతంగా ఉంటే ఎగ్జామ్ టైంలో ఒకటి నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నిద్ర వస్తుంది ఇలాంటివన్నీ చెప్తారా? ఎగ్జామ్ రాసి వచ్చాక మనదే ఇంకా పడుకోండి ఒక 3-4 గంటలు, ఎవరు అడగరు, మీకు నచ్చింది తినండి. కానీ ఎగ్జామ్కి నాకు టైర్డ్ అయిపోతున్నాను ఇట్లాంటి ఫీలింగ్స్ పెట్టకండి. కమాన్, ఐ కెన్ డూ ఇట్ అనుకొని వెళ్ళండి. సో ఇప్పుడు మనం అలాగే వెళ్దాం. కింద కార్ పార్కింగ్లో లైటింగ్ ఏమి ఉండదు. సో నేను హడావుడిలో వ్లాగ్ తీసి అన్నీ అటు ఇటు అయిపోతాయి. సో నేను మీకు వెళ్ళేటప్పుడు కుదిరితే కొంచెం వ్లాగ్ తీస్తాను, నా సెంటర్ అదంతా కూడా చూపిస్తాను. హోప్ యూల్ ఎంజాయ్ దిస్. అండ్ ఎగ్జామ్ నుంచి వచ్చాక మాట్లాడతాను. ఓకేనా? బై గైస్. సో గైస్ చెప్పా కదా మీకు ఎగ్జామ్ వచ్చేసి 9:30కి అని చెప్పేసి. కానీ మనం ఇప్పుడు ఆల్రెడీ 8:25కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే పార్కింగ్ నుంచి తీయడం ఇవన్నీ హడావుడి ఉంటుంది కదా ఎగ్జామ్ టైంలో. అంటే మనకు కొంచెం టైం ఉంటుంది హడావుడి పడి తీయకుండా. సో అందుకని టైం ఉండేలా నేను ఎప్పుడు చూసుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్ టైం కంటే కూడా నా సెంటర్ కొంచెం దూరం ఉంది. ఒకవేళ ముందెళ్ళినా కూడా అక్కడ కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు. ఇంతకుముందు ఎప్పుడు నేను స్కూటీలోనే వెళ్ళేదాన్ని ఎగ్జామ్కి. బట్ ఈసారి కార్లో వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ మంచి పార్కింగ్ ప్లేస్ ఉంది. బికాజ్ పార్కింగ్ ప్లేస్ లేదనుకోండి అక్కడ మనం పార్కింగ్ ఎత్తుకుంటూ కార్ ఎలా ఉందో అని ఎగ్జామ్లో టెన్షన్ పడడం కన్నా కూడా మంచి పార్కింగ్ ఉంటే ఎలాంటి టెన్షన్ ఉండదు అనమాట. సో అందుకే నేను ఎప్పుడు స్కూటీ వేసుకొని వెళ్ళేదాన్ని లాస్ట్ సెమిస్టర్ ఒకటి. అండ్ అట్ ది సేమ్ టైం పార్కింగ్ చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఏ టెన్షన్ లేదు కాబట్టి కార్ వేసుకెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం త్వరగా సెంటర్కి వెళ్ళిపోతే అక్కడ టైం ఉంటే కాసేపు కూర్చొని చదువుకోవచ్చు ప్రశాంతంగా. సో నేను డ్రైవింగ్ చేస్తున్నాను గైస్. అక్కడికి వెళ్ళాక మీకు మా సెంటర్ ఎలా ఉందో కుదిరితే చూపిస్తాను. చాలా హడావుడిగా ఉంది ఎందుకంటే ఈరోజు షూటింగ్కి కూడా వెళ్ళాలి. చాలా టెన్షన్ ఉంది. సో లెట్స్ గో. బాయ్, స్టే ట్యూన్. కుకట్పల్లి అంటే ట్రాఫిక్ అంటే కుకట్పల్లి. ముందు చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో అక్కడ. సో అదేనండి మన సెంటర్, వచ్చేసామన్నమాట. మా వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు, నేనే చాలా ముందుగా వచ్చేసాను. అండ్ సెంటర్ దగ్గర పరిస్థితి చూపించా కదా, లోపలికి ఫోన్స్ నాట్ అలౌ. సో అందుకే ఇక్కడే కూర్చొని కాసేపు ప్రశాంతంగా మనం చదువుకున్న తర్వాత మనం హ్యాపీగా లోపలికి వెళ్ళొచ్చు. ఈ లోపల కొంచెం చిల్డ్గా రిలాక్స్ కూడా అవుతాం కదా. సో మనం పొద్దున్న నుంచి ప్రిపేర్ అయింది, నిన్నంతా కూడా ప్రిపేర్ అయింది, మొత్తం ఎగ్జామ్కి మొత్తం ప్రిపేర్ అయింది ఇదంతా అనమాట. మనం పడిన శ్రమ కష్టం అంతా ఇందులోనే ఉంది. సో లాస్ట్ మూమెంట్లో రివిజన్కి నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా పాయింట్స్ వైజ్ సేవ్ చేసుకుంటాను. ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. ఇంకా ఎగ్జామ్ ఉన్నప్పుడు చక్కగా చదువుకోవాలి, ఇలా ముచ్చట్లు పెట్టకూడదు. అందుకే నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. ఓకేనా? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాను. బాయ్. సో గైస్ అదనమాట, నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను. చూసారు కదా మీరు, మా సెంటర్ బయట నుంచి చూపించాను, లోపల నాకు చూపించడానికి కుదరలేదు బికాస్ నేను కార్లోనే మొబైల్ పెట్టేస్తాను కాబట్టి. సో అలా నా ఎగ్జామ్ అయిపోయింది. చాలా బాగా రాశాను. సక్సెస్ఫుల్గా నా డిగ్రీ 6th సెమిస్టర్ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఫీలింగ్ సో హ్యాపీ, ఏదో సాధించేశాను నేను అనే ఫీలింగ్ ఉంది. సో చాలా ఎగ్జామ్స్ యూనో చాలా చిన్నప్పటి నుంచి అకాడమిక్స్లో చాలా గుడ్గా ఉండి షూటింగ్స్ మేనేజ్ చేస్తూ అండ్ అట్ ది సేమ్ టైం టీచర్స్ అందరితో మంచిగా ఉండాలి, మంచి పేరు రావాలి అని చాలా కష్టపడుతూ మా మమ్మీకి ఎప్పుడు ఒక్కటైతే గట్టిగా నేను ఫోకస్ చేసింది ఏంటంటే, ఏ విషయంలో నేను షూటింగ్ చేసినా మా మమ్మీని ఎక్కడైనా పిలిచి మీ అమ్మాయిని మీరు షూటింగ్స్కి పంపిస్తున్నారు అందుకని చూడండి సరిగ్గా చదవట్లేదు లేదా ఏదో పని చేస్తుంది లేదా ఏదో గోల చేస్తుంది అనే రిమార్క్కి మా మమ్మీని పిలవకూడదు అని ఒక్క గోల్ అయితే నా దిమాక్లో ఎప్పుడు గట్టిగా ఉండేదన్నమాట. మా మమ్మీని ఎవ్వరు పిలిచి ఇట్లా రిమార్క్ ఇవ్వకూడదు నా మీద, నా వల్ల మా మమ్మీకి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పేసి చాలా గట్టిగా నేను కాన్సన్ట్రేట్ చేసేదాన్ని ఈ విషయంలో మాత్రం. సో అందుకే ఎప్పుడు ఎన్ని పనులు చేసినా ఏం చేసినా స్టడీస్ విషయంలో నేను తగ్గకూడదని. స్కూల్లో ఐ వాజ్ వెరీ గుడ్ స్టూడెంట్, మంచి స్కోర్. ఇంటర్మీడియట్లో మంచి స్కోర్, 12th అదే ఇంటర్మీడియట్ 12th సేమ్ మంచి స్కోర్. డిగ్రీలో ఇప్పటివరకు సెమిస్టర్స్లో మంచి స్కోర్. ఇంకొక సెమిస్టర్ ఇప్పుడు ఎగ్జామ్ రాశాను కదా, రిజల్ట్స్ వచ్చాక ఆ రిజల్ట్స్ వీడియో అంతా మీతో షేర్ చేసుకుంటాను ఎలా వచ్చాయేంటి అని. అప్పటి వరకు ఈ వీడియోని మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అని అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతాను అని మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంకా ఎలాంటి కాంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను మీ పూజితాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.